హీరోకి ఫలానా హీరోయిన్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యి ఆ హీరోయిన్ ని లాక్ చేసుకుంటారు. తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు షూటింగ్ టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ తోనో లేక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనో సినిమా నుంచి విత్డ్రా అయిపోతుంటారు హీరోయిన్లు. మరి అలా పవన్ కళ్యాణ్ సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరు? సినిమా రిలీజ్ అయ్యే వరకు అనౌన్స్ చేసినప్పటి హీరోయినే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రకరకాల కారణాలతో సినిమా నుంచి బయటకొచ్చేస్తున్నారు హీరోయిన్లు. అలా ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యాను అని తెగ ఫీల్ అవుతోంది సాక్షి వైద్య. సాక్షి వైద్యని ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే తీరా షూటింగ్ టైం వచ్చినప్పుడు డేట్స్ అవైలబుల్ గా లేకపోవడంతో శ్రీలీలని తీసుకున్నారని, అలా ఆ ఛాన్స్ మిస్ అయ్యాను అని చెప్తోంది సాక్షి వైద్య. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారిలో హీరోయిన్ గా చేస్తోంది సాక్షి. లేటెస్ట్ గా లెనిన్ సాంగ్ రిలీజ్ అయింది. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ విలేజ్ లవ్ యాక్షన్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ చూపించిన హీరోయిన్ శ్రీలీల కాకుండా భాగ్యశ్రీ ప్రత్యక్షమైంది. సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కనిపించిన శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అఖిల్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా బాగుండటంతో ఈ పేరు మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 14న థియేటర్లలోకి వస్తున్న అనగనగా ఒక రాజు కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ కి తోడు రాశి ఖన్నాతో స్పెషల్ సాంగ్ ని చేయిద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే దాదాపు షూటింగ్ టైం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న రాశి ఇలాంటి టైంలో స్పెషల్ సాంగ్ చేస్తే ఇక అవే ఆఫర్లు వస్తాయని ఫీల్ అయిన రాశి స్పెషల్ సాంగ్ కి నో చెప్పడంతో వేరే హీరోయిన్ తో సాంగ్ రీప్లేస్ చేసింది టీం. మొన్న మధ్య షూటింగ్ మొదలుపెట్టిన స్పిరిట్ సినిమాలో కూడా హీరోయిన్ రీప్లేస్ అయింది. ప్రభాస్ దీపిక లాంటి క్రేజీ కాంబినేషన్ తో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కబోతోందని ఫుల్ హ్యాపీ అయిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది దీపిక. సందీప్ దీపిక మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తో దీపిక స్పిరిట్ నుంచి బయటకు రావడంతో ప్రభాస్ కి హీరోయిన్ గా తృప్తి దిమ్రీ నటిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ తో రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 1300 కోట్ల కలెక్షన్లతో బాలీవుడ్ సినిమాల రికార్డుల దుమ్ము దులుపుతున్న దురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ని ఫస్ట్ తమన్నాతో చేయిద్దామని ప్లాన్ చేసింది టీం. అయితే ఇప్పటికే తమన్నా మల్టిపుల్ స్పెషల్ సాంగ్స్ చేయడంతో తమన్నా ప్లేస్ లో క్రిస్టల్ డిసౌజాని తీసుకుని సాంగ్ చేయించారు టీం. ఇలా ఫస్ట్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్లు రకరకాల కారణాలతో రీప్లేస్ అవుతూ ఉండడంతో ఆడియన్స్ మాత్రం సర్ప్రైజ్ అవుతున్నారు.